మంచిర్యాల జిల్లా చెన్నూరులో మున్సిపల్ ఆఫీసులో 100వ రోజు ప్రణాళికలో భాగంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం చేశారు. డ్వాక్రా మెప్మా మహిళా సమాఖ్య సంఘాల్లో సభ్యులుగా చేరి తక్కువ వడ్డీతో ఎక్కువ మొత్తం రుణం పొంది ఆర్థికంగా బలోపేతం చేయడమే ఫుడ్ ఫెస్ట్ ఉద్దేశమన్నారు మహిళా సంఘాల సభ్యులు. మహిళా సంఘాల్లో చేరిన సభ్యులతో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయించి వారి వంటకాలను సమాజానికి తెలియజేస్తామన్నారు. చెన్నూరు మున్సిపల్ పరిధిలో మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్వయం సహాయక సంఘాలు వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కొరకు రుణాలతోటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయంపై పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ 100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మేము ఈరోజు ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ ఏవైతే ఉన్నారో వాళ్ళందరితోటి ఈ ఫుడ్ కోర్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు వాళ్ళ గ్రూప్లలో వాళ్ళు ఆర్థిక అభివృద్ధి కొరకు లోన్లు తీసుకొని ఆ లోన్ల ద్వారా వాళ్ళు ఏంటంటే ఆర్థికంగా అభివృద్ధి చేసుకునేటందుకు ఎటువంటి ప్రొడక్ట్స్ వాళ్ళు తయారు చేస్తున్నారనే విషయం పబ్లిక్ అందరికీ కూడా తెలియజేయాలని ఈ వాళ్ళు జరిగే వాళ్ళు ఏం ప్రొడక్ట్స్ ఉత్పత్తులు అనేది జరుగుతుందో అవన్నీ తెలియజేయడం గురించి నేను ఈరోజు ఫుడ్ కోర్ట్ ఫెస్టివల్ అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఏ మహిళ అయితే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో ఈ రోజులలో ఒక సంపాదన మీద బతకలేం కాబట్టి ఇంట్లో అందరూ వర్క్ చేసుకోవాలి, ఏదైనా పని చేసుకోవాలనే ఆలోచనతో చాలామంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని సంఘాలుగా తయారు చేసి వాళ్ళకు బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించి వాళ్ళు పర్సనల్గా వాళ్ళ కాళ్ళపై వాళ్ళుగా చిన్నగా వ్యాపారాలు పెట్టుకోవడానికి మేము ప్రోత్సహించినాం. వాళ్ళు ఇంట్లో చేసుకునే బిజినెస్లు బయటికి రాకపోవడం, వాళ్ళు ఇంట్లోనే చేసుకోవడం వల్ల వాళ్ళు బయటికి రావడం కోసము మన మున్సిపాలిటీ ఆఫీసులో ఫుడ్ ఫెస్టివల్ అని ఒకటి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. గురించి మాట్లాడుతున్నాము. మేము ఇక్కడ శ్రీనిధి లోన్ తీసుకున్నాము. ఆ లోన్లో వచ్చిన డబ్బులతో మేము ఇంట్లో బిజినెస్ చేస్తున్నాము. ఫుడ్ బిజినెస్ ఏ ఆర్డర్ ఇచ్చినా కూడా మేము చేయబడతాము. ఫుడ్లో ఈరోజు 100వ రోజు కార్యక్రమంలో మేము ఫుడ్ ఫెస్టివల్ చేసుకున్నాము. మరియు ఇది చెన్నూరు మున్సిపాలిటీ ద్వారా